పూరా లోకల్. ఏ సమస్య మీద? పింఛనీ కోసం వచ్చాము. మా ఆయన చనిపోయారు, పింఛనీ కోసం వచ్చాను. నాకు ఎవరు చూడడానికి లేరు, అయితే వచ్చాను. దానికోసమే వచ్చాను మేడం. సార్ అయిపోయిందా? మళ్ళీ అయిపోయింది, ఓకే అయిపోయింది. ఇల్లు కోసం వచ్చాము, డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసింది. అప్పుడు వస్తుంది మేడం అని చెప్పారు వాళ్ళు. ఎప్పటివరకు చెప్తామన్నారు? అదే ఇంకా కడుతున్నారట, కట్టినాక ఇస్తారు మేడం, లిస్ట్లో ఉంది అని చెప్పారు. కంప్లైంట్ ఇచ్చారు? ఇప్పుడు చెప్తే ఓకే అన్నారు. చూసారు ఆధార్ కార్డు నుంచి చెక్ చేసి. ఏ ఊరు నుంచి వచ్చారు? ముసాపేట నుంచి, ముసాపేట హనుమాన్ చౌక్ నుంచి. ముందు పింఛకి రాలేదు. ఇప్పుడే మా ఆయన చనిపోయి ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది. ఈ 6వ నెల వస్తే 2 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. 2 సంవత్సరాల నుంచి మీరు ఎక్కడ అప్లికేషన్ పెట్టారు? రాలేదు, ఏం ఆదాయం లేదు. దాని మీద కిరాయికి ఉన్నాం ఇంట్లో. సంవత్సరాల నుంచి ఇక్కడ 30 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన ఈలోగా చనిపోయారు. గతంలో పెన్షన్ రాలేదా మీకు? కేసీఆర్ గవర్నమెంట్ రాలేదు, ఏది రాలేదు. నాకు ఏ ఆధారం లేదు. అప్పుడు మీరు కంప్లైంట్ పెట్టలేదు? అప్పుడంటే మా ఇక్కడ చెప్తే వస్తుంది, నువ్వు భర్త లేపని పింఛని పెట్టావు కదా, వస్తుంది అన్నారు మా వాళ్ళు. అయితే వాళ్ళకి చెప్తే ఇక్కడికి ఇమ్మన్నారు పేపర్లు. 3 రోజులు బట్టి తిరిగాము. తిరిగితే ఎక్కడ తెలియలేదు అడ్రస్. వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చారట, వాళ్ళు ఇచ్చారు, ఇస్తే వచ్చాము. కంప్లైంట్ తీసుకున్నారు? తీసుకున్నారు, రాసుకున్నారు, ఓకే చెప్పారు. సాయంత్రం కల్లా నీకు మెసేజ్ వస్తుంది, పింఛని మెసేజ్ అని అన్నారు. ఏ సమస్య మీద? నేను వచ్చింది భూమి గురించి, సమస్య గురించి వచ్చిన. నా పేరు చంద్రయ్య, బి చంద్రయ్య అంటారు. మరి కిష్టయ్య తండ్రి పేరు. ఇది ఇబ్రాహింపూర్. అయితే ప్రస్తుతము నేను కష్టాల పాలైపోయినా. ఎందుకంటే నేను హైదరాబాద్ నుండి సెక్యూరిటీ అది ఇది లేబర్ పని చేసుకుంటూ వస్తున్నా. అయితే ఇప్పటికీ 40 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నా. అయితే ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది అక్కడ భూమి వదిలేసి నేను అక్కడ పోనందుకు అది వేరే వాళ్ళు కబ్జా చేశారు. కాబట్టి మన కలెక్టర్ గారు, వికారాబాద్ కలెక్టర్ గారు చెప్పారు, మేము అక్కడ ఉండు, నేను ఇన్కో చేస్తాను, మేము అదే ఊరా ఇబ్రాహింపురా అని అడిగాడు. అడిగితే ఆయన కూడా సంతకాలు కూడా చేశాడు. ఇందులో నేను రాసిన అప్లికేషన్లో, ఈ అప్లికేషన్ మీద సంతకాలు కూడా చేశాడు. కాబట్టి అక్కడ వాళ్ళు స్థానికులు, ఇబ్రాహింపూర్ స్థానికులు నన్ను కొట్టడానికి వస్తున్నారు. ఇబ్రాహింపూర్ కాపులు సర్పంచ్ ఒక్కటే నన్ను చంపనికి వస్తున్నారు. కత్తి కూడా దొరికింది, కత్తి కూడా తీసుకొచ్చాను. కాబట్టి ప్రస్తుతము కలెక్టర్ గారు అక్కడికి ఎక్కడికి వెళ్ళు అని చెప్తున్నారు. మరి చచ్చిపోతే ఎవరు అడుగుతారు? నా భార్య చనిపోయింది, కొడుకు చనిపోయిండు, నాకు అడిగే దిక్కు లేదు. ఇప్పుడు అందుకొరకని ఇప్పుడు నా భూమి నాకు ఇవ్వమంటే వాళ్ళు కత్తులు తీసుకొని ఎంటబడుతున్నారు నన్ను చంపనికే. అందుకొరకని నాకు అడిగే వాళ్ళు దిక్కు లేరు, బ్యాక్గ్రౌండ్ లేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నేను ఏం చేయాలి, ఏం బతకాలి, ఎట్లా బతకాలి అని చెప్పి ఆ సమస్య నేను చెప్పదలుచుకుంటున్నాను. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేస్తున్నాను. కాబట్టి దయచేసి మన రేవంత్ రెడ్డి గారు కూడా మన రామ్మోహన్ రెడ్డి గారికి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి కూడా సహకరించి ఆయన కూడా రికమెండ్ చేయించు అని ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి పదే సాయం చేయడానికి సిద్ధంగా చేస్తారని, నాకు సహబతుకులు కూడా వాళ్ళు సంతర్యమని భయభ్రాంతుల్లో ఉన్నాను. కలెక్టర్ కూడా రాశాడు, ఇక్కడ రాసిన సంతకాలు కూడా ఇక్కడ ఉన్నాయి, కలెక్టర్ రాసినవి కూడా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులు నన్ను ఉండనివ్వకుండా చేస్తున్నారు. నీవు ఇబ్రాహింపూర్లో వదిలేసావు, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, అక్కడనే వెళ్ళిపో అని చెప్పేసి పెద్దగా ధ్వజం ఎత్తుతున్నారు. అక్కడ ఉన్న రెడ్డిలు, కాపులు, చిన్నపిల్లలు, పెద్దలు లేరు, గౌరవ ఇచ్చే పెద్దలు లేరు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారంతా, వాళ్ళ గౌరవం తెలియదు, మర్యాద తెలియదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నా భూమి నాకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఎక్కడైనా భూమి నాది, ఆ భూమిని వాళ్ళు కబ్జా చేసుకున్నందుకు, వాళ్ళు కొట్టడానికి వస్తున్నందుకు కలెక్టర్ గారు రాసినట్టు లెటర్ కూడా ముందరే ఉన్నది. ఈ లెటర్ వాళ్ళకు చూపిస్తే కూడా పట్టించుకుంటలేరు, భయపెట్టిస్తున్నారు. ఇప్పుడు దివ్యవాణి గారికి శుక్రవారం వస్తున్నారు, చెప్తాను, వివరంగా చెప్తాను, టైం లేదు ఇప్పుడు అన్నారు. కాబట్టి మళ్ళీ వస్తాను శుక్రవారం. మిల్లు రాలేదు. ఇంకొకటి రేషన్ కార్డుకి అప్లై చేస్తే అంత పైసలు తీసుకుంటారు, అప్లై చేసుకుంటారు. అది ఒక స్లిప్ పోతే ఏమంటున్నారు, ఆ స్లిప్ లేని మేము సర్వే చేసుకోము, మేము వాడు ఒకసారి కూర్చుంటే మేము ఆడనే పోయి స్లిప్ ఇవ్వాలంట, ఇంటికి సర్వేకి రారంట. ఇది ఎక్కడ రూల్ మరి? రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఇంటింటికి సర్వే చేయమని చెప్పిండా లేదా? ఇంటికి ఎవరు వస్తలేరు, ఒక ప్లేస్ లో కూర్చుంటున్నారు. మేము ఫామ్స్ ఒక స్లిప్ పోయిందని అంటే ఏమంటున్నారు, అది లేకపోతే మేము రాయమంటారు. ఇంటికి సర్వేకి వస్తారంట, ఫస్ట్ అది రాపించుకుంటేనే ఇంటికి వచ్చి సర్వే వస్తారంట. నోటు కార్డు వచ్చింది పోయినట్టే కదా సార్, మాకు రేషన్ కార్డు లేదు, ఫస్ట్ నుంచి లేదు సార్ రేషన్ కార్డు. రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులో అప్లై చేసుకోమన్నాడు, ఈ సేవలలో అప్లై చేసి మండల ఆఫీసులో ఇచ్చినాము. ఎవరు రెస్పాన్సిబిలిటీగా అవుతలేరు. అసలు ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, ఈ పనులు అవుతాయంటారా? ఎన్నిసార్లు వచ్చి వరి పోతూనే ఉన్నా నేనైతే, ఒక్కటి అవుతలేదు, ఒకటి కూడా ఏది రిజల్ట్ వస్తలేదు. మరి ఏం చేయాలి చెప్పు? గరీబ్ వాళ్ళం మేము, హౌస్ కీపింగ్ పని చేసుకొని బతికేటోళ్ళము, మరి ఏం అవుతలేదు. ప్రజాప్రభుత్వం అన్నాడు, ఏది మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా వచ్చి అవుతుందంటారా సార్? ఈ రేవంత్ రెడ్డి సారు ఈ పని చేస్తే బాగానే ఉంటది, ఏం చేస్తలేడు సారు, ఏం చేస్తలేడు. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు,
మళ్ళీ అందరికి ఫోన్లలో మెసేజ్లు వచ్చినాయి, మళ్ళీ కన్ఫర్మ్ అని వచ్చింది, మళ్ళీ ఏం లేదు ఇళ్ళ కాడికి సర్వే చేసుకున్నారు, మళ్ళీ ఎవరు పట్టించుకున్న నాదులు లేడు. కొత్త రేషన్ కార్డుకి అప్లై చేస్తే మండల ఆఫీస్కి పోతే ఏమన్నాడు, మండల ఆఫీస్ లో పట్టించుకుంటలేరు, ఈ సేవలలో పైసలు తీసుకుంటున్నారు, అప్లై చేసుకుంటున్నారు, ఒక ఫామ్ కి వచ్చేసి కూడా పైసలు తీసుకుంటున్నారు. మరి పేదల పరిస్థితి 10 రూపాయలు కూడా లేని పరిస్థితి, అప్పుడు 10 రూపాయలు ఏ నుంచి తెచ్చిస్తారు చెప్పండి? ఆ బియ్యం తీసుకుంటున్నారు, ఉన్నోళ్ళకి ఇస్తున్నారు, లేనోళ్ళకి అసలే రేషన్ కార్డు రావట్లేదు కదా. నేను ప్రత్యేకంగా అందుకే వచ్చిన. నేను ఎందుకు రేవంత్ రెడ్డి సార్ ఎవరికి భయం చెప్తలేడా, ఎవరు చెక్ చేస్తలేడా? 6 పథకాలు అన్నాడు, 6 పథకాలలో ఇదొకటి. ఇది పనులే 4 పథకాలు కానేలేదు. ఇంకా జీరో బిల్లులు వచ్చినాయంటే ఓనర్ తింటున్నాడు, కిరాయి తీసుకుంటున్నాడు. మరి కిరాయిలకు మరి జీరో బిల్లు లేదు, ఏం లేదు. మరి ఏంటి ఎంక్వైరీ ఏది సర్వే ఏది, అసలు ఏం జరుగుతలేదు ఏంది అసలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎక్కి కూడా 3 సంవత్సరం అయిందా? ఇంకా 3 years ఉంటుందా? ఈ 3 years లో ఒక రిజల్ట్ కూడా వస్తలేదు సార్. గరీబ్ వాళ్ళకి ఏం చేస్తున్నారు సార్? అసలు సార్ కూడా ఏమన్నా చేస్తే బాగుంటుంది సార్ గరీబ్ వాళ్ళకి. ఈ రేవంత్ రెడ్డి సార్ మాకు ఇల్లు కావాలి, మాకు రేషన్ కార్డు కావాలి సార్, మేము గరీబ్ వాళ్ళం, మేము హౌస్ కీపింగ్ పని చేసుకొని మేము బతికేటోళ్ళం. ప్లీజ్ ఇదొక్కటి రేవంత్ సార్ మాకు ఇదొక్కటి సాయం చేయండి. మీకు ఈసారి కూడా మీరు గెలుస్తారని నాకు నమ్మకం ఉంది. మేమే గెలిపించినాం రేవంత్ రెడ్డి సార్. నేను ధర్నాలలో కూడా ర్యాలీలలో కూడా మస్తు తిరిగినా, నేను డ్యూటీలు మానేసి. మరి గరీబులకు సాయం చేయనప్పుడు ఎందుకు సార్? ఏది ఒక్కటి కూడా ఇప్పటి వరకు 6 పథకాలు అన్నారు కదా, 6 పథకాలలో ఒక్కటి కూడా సక్సెస్ అయిందా? ఫ్రీ బస్ ఒక్కటే అయింది. ఆ జీరో బిల్లు కూడా ఓనర్ గారు తీసుకుంటున్నాడు, కిరాయిలకు లేదు. మళ్ళీ ఏదో ప్రకారం కరెంట్ బిల్లు కట్టాలా. 500 గ్యాస్ అన్నారు, సబ్సిడీ వస్తలేదు సార్. మరి సబ్సిడీ ఎందుకు వస్తలేదు? 500 గ్యాస్ అన్నప్పుడు సబ్సిడీ ఎవరికో ఉన్నోనికే వస్తుంది, గరీబోనికి సబ్సిడీ వస్తలేదు. భూమి కబ్జాలు ఉన్నారు, భూ బకాసారు లాంటి వాళ్ళు కబ్జాలు ఉన్నారు. వాళ్ళు 5గురు అయిపోయారు, నేను ఒక్కనొప్పాను భూమి మీద. నేను ఉండేది హైదరాబాద్లో. వాళ్ళు చేసే లెక్కలు ఎట్లున్నాయంటే పెద్ద మనుషులు కూర్చోబెడతారు, కబ్జా పెట్టుకోపో అంటారు. నేను పోయి పెట్టుకున్న తర్వాత వాళ్ళు హైదరాబాద్ ఉంటే అద్దులు తీసిపోతాను ఒకరు చెప్తారు. అద్దులు తీసిన తర్వాత నేను పోయి అడిగితే మళ్ళీ పెట్టుకోపోరు, అది ఏమైతుంది మళ్ళీ ఎవరు అంటారు. ఇట్లా ఎన్ని రోజులు నేను డిస్ట్రిక్ట్ సర్వే పెట్టిన, ఆర్డీఓ దగ్గర పోయినా, ఎంఆర్ఓ దగ్గర పోయినా, కలెక్టర్ దగ్గర పోయినా, అన్ని దగ్గర పోయి అక్కడ పరిష్కారం కాకపోతే నేను మళ్ళీ ప్రజాపాలనకు రావాల్సి వచ్చింది. నేను కోర్టుకు పోయినా, అది ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నా, డాటా ఆర్డర్ తీసుకున్నా, అన్ని తీసుకున్నా కూడా నన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆర్డీఓ సెక్షన్ ఆఫీసర్ ఏమన్నా అంటే నీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నువ్వు హోమ్ డిపార్ట్మెంట్ పోంటాడు. హోమ్ డిపార్ట్మెంట్ మీ కాయాలు ఇచ్చేంత మాత్రం నేను భూమికి రానని పోలీస్ డిపార్ట్మెంట్ అంటది. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు నేను? దయచేసి ముఖ్యమంత్రి గారికి మరియు రెవెన్యూ మినిస్టర్ గారికి అందరికీ విజ్ఞప్తి పదే చెప్తున్నాను సార్, మీరు దయచేసి ఈ భూ సమస్యలు ఉన్నవారు, నిజమైన సమస్య ఉన్నవారు పరిష్కరించాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను. మా నాన్నగారు 1983లో 6 అన్నదమ్ములకు గ్రామ పెద్దల ద్వారా స్థిరాస్తి భాగ పంపకాలు చేసి ఇవ్వటం వల్ల నాటి నుంచి నేటి వరకు వాటిలలో కబ్జాదారులకు ఉండి వారసత్వ హక్కులతో అనుభవం వస్తువులు కలిగి ఉన్నాము. 2005లో మా తోటి అన్నదమ్ముల నివాసిత ఇండ్లను గ్రామ కంఠంలో మోటివేషన్ చేసి నేను వాళ్ళు అడిగినంత లంచం లేని కారణంగా నిరుపేదనైనందున నీతిగా బతుకుతున్నందున నా యొక్క ఇంటి స్థల భాగమును తోటి అన్నదమ్ములతో పాటు వచ్చిన ఇంటి స్థల భాగమును వాళ్ళు అన్యాయంగా నివాసితుడైన నాకు నోటీస్ ఇవ్వకుండా ఇల్లీగల్గా అన్నిలకు అక్రమ ధృవపత్రం జారీ చేసి అసలు సమస్యకు మూల కారణం చేసినారు. దానిపై పరిష్కరించమని అధికారుల చుట్టూ కింది స్థాయి సిబ్బంది తప్పు చేస్తే పై అధికారులు సరిదిద్దుతారని నేటి వరకు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. వాళ్ళు విచారణ పేరుతో పంపించడం వల్ల అక్రమార్కులు తప్పుడు నివేదికను పంపించి సమస్య పరిష్కారానికి తోడ్పడకుండా చేస్తున్నారు. నేను చెప్తున్నది ఏమనగా 1983లో రాసిన వారసత్వ భాగ పంపకాల పాలికత్తు ప్రకారము విచారణ చేసి గ్రామంలో గ్రామ సభ పెట్టి విచారణ చేసి ఆ విచారణ ద్వారా సమస్యను పరిష్కరించాలని పాలకులను అధికారులను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ విచారణ దిశగా జరగట్లేదు. వాళ్ళు ఇల్లీగల్ అక్రమార్కుల తరపు నుంచే వాళ్ళు నివేదికలు పంపిస్తున్నారు. నా యొక్క ఫిర్యాదుదారునైనా నాకు న్యాయం చేయట్లేదు. కాబట్టి అధికారులందరూ నాకు సహకరించి నాకు న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు కోటి దండాలతో వేడుకుంటున్నాను.